అస్సలాము అలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ టేబుల్ బై రూహి. ముందుగా మనం జిలేబీకి కావాల్సిన పాకాన్ని రెడీ చేసుకుందాం. ఈ 2 యాలక్కాయల్ని బాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న యాలక్కాయల్ని షుగర్లో వేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పాకం తయారు చేసుకుందాం. ఇలా ఆ షుగర్, నీళ్ళు, యాలక్కాయని ఒక కడాయిలో వేసుకొని అది బాగా పాకంలా అయ్యేంత వరకు మనం దాన్ని వేడి చేసుకోవాలి. మన జిలేబీ కలర్ రావాలిగా, అందుకనే మేము ఇప్పుడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాం. మీకు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు, ఆరెంజ్ కానీ రెడ్ కానీ. ఇప్పుడు మనం జిలేబీ పాకం వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ పాకంలో చిటికి ఉప్పుని యాడ్ చేసుకోవాలి, టేస్ట్ ఎన్హాన్స్మెంట్ కోసం. ఇప్పుడు మనం ఈ పాకంలో జస్ట్ 2 చుక్కల నిమ్మకాయని యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మా జిలేబీ పాకం రెడీ అయిపోయింది. జిలేబీ తయారు చేసుకోవాలంటే దానికి మనకి జిలేబీ బ్యాటర్ కావాలి కదా. ఇప్పుడు ఆ బ్యాటర్ని రెడీ చేసేసుకుందాం. ఫస్ట్గా మనం ఆ బౌల్లో హాఫ్ బౌల్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే ఇప్పుడు చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పెరుగులో వాటర్ కలుపుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే చాలు. ఇంకా మనకి కావాలనుకుంటే ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వాటర్లో కొంచెం కొంచెం మైదా వేసుకుంటూ కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బ్యాటర్ని కలుపుకుంటూ ఉండాలి. మనకు అవసరమైతే వాటర్ని, మైదాని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మన బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎట్లా ఉందో. దాంట్లోనే ఇప్పుడు మనం హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. బబుల్స్ రాకుండా బాగా కలుపుకోవాలి. మీ ఇంట్లో ఇలాంటి బాటిల్ అవైలబుల్గా ఉంటే ఇలాంటి బాటిల్లో కూడా ఈ బ్యాటర్ని వేసుకోవచ్చు, లేకపోతే ఒక క్లాత్లో అయినా వేసుకొని జిలేబీలు వేసుకోవచ్చు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలాగా ఆ బాటిల్లో బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన వీడియోస్ని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మన జిలేబీని వేసుకోవాలి. ఆ బాటిల్లో రాకపోతే ఇలా ట్రాన్స్పరెంట్ కవర్లో కూడా మనం వేసుకోవచ్చు. మీకు చూపించడానికి మనం ఇప్పుడు ట్రాన్స్పరెంట్ కవర్లో వేస్తున్నాం. షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ జిలేబీస్ని మీరు ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయాల్సిందే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన జిలేబీ అయితే రెడీ అయిపోయింది. తినడానికి మన జిలేబీ టేస్టీగా చాలా బాగా కనిపిస్తుంది. మన వీడియోని మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.